హైదరాబాద్లో అయ్యో ఇంత నరకం అనిపించాడు. ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి పరిస్థితి చూడగానే హృదయం బద్దలవుతుంది. హైదరాబాద్లో మూగ బాలుడు ప్రేమ్‌చంద్ కేవలం 7 ఏళ్ల పిల్లాడే సుమారు 20 మంది వీధి కుక్కలు అతడిపై దాడి చేశాయి. విచక్షణారహితంగా ఆ కుక్కలు దాడి చేయడంతో ఆ బాలుడు నోరు తెరిచి శ్వాస తీసుకునే స్థితి కూడా లేకుండా నరకం అనుభవించాల్సి వచ్చింది చూడండి. కన్న తల్లి కడుపు చించుకొని పుట్టిన చిన్నారి ఇలా ఎంత శోకం అనుభవించాడనే దానిపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో హృదయాల్ని కలిచివేస్తూ ఇలాంటి వీధి కుక్కల దాడులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సో ఆ వీధి కుక్కలన్నీ ఒకటేసారి అబ్బాయిని అటాక్ చేయడంతో అక్కడ ఎవరూ లేకపోవడంతో అతను మాటలు రావు కాబట్టి అతను అరవలేక నరకం అనుభవించాడు. ప్రతి చోట కూడా అతని కుక్కలు కరిచాయి. సో దయచేసి కేర్ఫుల్గా ఉండండి. అండ్ మనం హెడ్సెట్స్ బడ్స్ పెట్టుకుంటూ పక్కన ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదు. దయచేసి అన్ని గమనిస్తూ మనం కూడా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి ఘటనలు మరి ఎప్పుడు కూడా జరగొద్దు. దయచేసి ఈ కుక్కలకి సంబంధించి జిహెచ్ఎంసీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని మనసుగా కోరుకున్నాం. కుక్కల బెడద నుంచి ప్రతి ఒక్కరిని కాపాడాల్సిన కోరుచున్నాం. ప్రతి ఒక్కరం కూడా మనందరం కూడా జాగ్రత్తగా ఉందాం. కుక్క కలిసి రేబీస్ వస్తుంది. రేబీస్కి మందు లేదు. కుక్క చావట్టే ఎలా ఉంటుందో మనం ఏమంటే వ్యాక్సిన్ తీసుకుంటే కదా, వ్యాక్సిన్ తీసుకోకుండా నెగ్లిజెన్స్ చేస్తే రేబీస్ అనే వ్యాధి వస్తుంది. దానికి మందు కూడా లేదు, ఇంజెక్షన్స్ కూడా లేవు, చనిపోవాల్సి వస్తుంది ఒక రూమ్లో వేసేది. కుక్క చావు నేను చూశాను. సో దయచేసి కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ నోరు లేని ఈ మూగవాడు ఆ కుక్కల బారిన పడి ఈరోజు ఇంత హృదయ విదారక ఘటన అంటే ఏడుపు వస్తుంది. అసలు అది ఆ విషయం వింటేనే ఆ మూగబాలుడు ఎవరిని పిలవలేక ఆ కుక్కలు కరుస్తుంటే ఆ బాధను భరించుకుంటూ ఎలా ఉన్నాడో, అసలు ఎంతో నరకం అనుభవించాడో తలుచుకుంటేనే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. దయచేసి కుక్కల పట్ల ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉందాం. మనం కూడా ప్రతి ఒక్కరిని ఎదురుగా వెళ్ళే వాళ్ళని పక్క నుంచి వెళ్ళే వాళ్ళని కనిపెడుతూ ఉందాం. ఈ ఫోన్స్ మొబైల్స్ వచ్చిన దగ్గర నుంచి మనం ఎవరిని కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. దయచేసి మన చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకుందాం, మనల్ని మనం కాపాడుకుందాం, మన జాగ్రత్తలో మనం కూడా ఉందాం. అండ్ జిహెచ్ఎంసీ వాళ్ళు దయచేసి ఈ యొక్క హృదయ విదారక ఘటన కన్నా స్పందించి కుక్కల బెడద నుంచి ప్రతి ఒక్కరిని కాపాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్.